అంజేతు చూసిరా మీ అది నేను చెప్తాను ఆకలి బాగా అవుతుంది కదా అంకల్ బాగా అవుతాను పోయి చూసేస్తాను చూసి ఏం చేస్తాను చూసిరాకు అంకల్ బాగా అవుతాను ఇంకా అయితే నేను చూసి ఉప్మా చేద్దామంటే నూనె లేదు రంజితు మీ అన్నకు చెప్పు ఒక నూనె డబ్బా తెమ్మని చెప్పు సరే అన్న తమ్ముడు ఏమైంది అదే నూనె లేదట ఉప్మా చేస్తాను నూనె లేదా సరే డబ్బులు తీస్తా నూనె తీసుకో డబ్బులు గీయ ఉన్నాయి ఇక తమ్ముడు ఎంత చూడు ఇక నూనె కిస లేదా నూనె అయిపోయింది 60 ఉన్నాయి 60 ఉన్నాయా అంటే నూనె కిసకి ఎంత 90 అర కేజీ అర కేజీ 90 ఆన్లైన్ చేస్తానని పొద్దున్నైనా లేవు మరి సరే నూనె అయిపోయిందా నూనె అయిపోయింది అన్ని కోసి ఇడ పెట్టిన నూనె చూద్దు కదా లేదు ఏం చెప్తాను ఉప్మా చేద్దామని ఓహో ఉక్కుమానా మంచిగా చేయి మరి మంచిగా అంటుతా సూపర్ ఏమంటుంది అదేంటిది ఉప్మా అంటుంది వదిన ఉప్మా ఉప్మా అంటుంది నూనె లేదంటే తెస్తాను ఇంకోదాన్ని మా వాళ్ళకు 5-6 రోజులు కూడా తీసేస్తలేదు ఎంత దీనికి 90 ఆ 60 ఉన్నాయి రేపు పొద్దున మా అన్న ఆన్లైన్ చేస్తాడు చెప్పారు ఉన్నది మంచం ఇంకా ఇంకా తెచ్చినావు నూనె పల్లీలు మంచిగా చెయ్యి మంచిగానే అంటుతా నిఖిల్ కనబడతలేడు ఎడిపోయిండు నిఖిల్ ఎడిపోయిండు కనబడతలేడు నిఖిల్ ఎక్కడ ఉన్నాడు కనబడతలేడు ఎక్కడున్నాడు ఇగో ఈ తాలింపు గింజలే మంచిగుంటుంది సూపర్ ఉంటుంది అయితే ముక్కల చుట్టిపోయి మనం ఎట్లా ఘాటు కమ్మటాసన వస్తాయి అది రవ్వ రవ్వేనా భలే ఘాటు వస్తుంది కమ్మగా ఉంటాయి తినేవి కానీ రవ్వ అయితే కమ్మగా ఉంటుంది ఆసన అయితే మంచిగా వస్తాయి వచ్చి గబ్బం అంటే ముక్కలు లేదు వచ్చాయి నాకు కూడా ఇప్పుడే వాసన మంచిగా వస్తాను అది ఇంత చెప్పని తీరు కానీ ఇప్పుడు మొత్తం గమ్మంటాను కమ్మ తాలింపు వేస్తాను ఇప్పుడే అబ్బా కమ్మటి వాసన వస్తుంది తాలింపు వాసన మా వాళ్ళ ముక్కుల జ్వరవచ్చు మళ్ళీ కమ్మటాసన రంజిత్కి కూడా పోతుంది వాసన కమ్మగా వాసన వస్తాయి నాకే రావాలి ఇటే రా ఇటే కమ్మటాసన వస్తాయి ఇంకే మూకు కమ్మటాసన గమ్మానే వస్తాయి నాకు కూడా కొంచెం వదిలమ్మమ్మ మొత్తం అటే అటే అంటాను నీకు రోజు ముక్కు రాని అతను అంటే నీకు నాకు ఏకమైతే మరి నీకు రాక లేదంటానవ్వ మరి నాకే బాగా కట్టాలి మొత్తం చేద్దాం నువ్వు ఇట్లా ఇట్లా అంటే నీకు ఇట్లా అంటే గమ్మ నాకు కట్టాలి నాకు మరి నిజంగానే అట్లా ఉండాలి మరి అది ఏందో ఏమంటాడు నువ్వు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు ఆకలి మీద ఎప్పుడైతే పొదటి మాసం కూర తినలేదు అట్లా ఇంకా వాసన మొత్తం నువ్వే పీల్చుకుంటాను మరి అంటే నేను ముక్క అట్టే పెట్టినా కట్టాలి నువ్వేది పెడతావు అబ్బా కమ్మటి వాసన వస్తుంది అలుప్మా మా వాళ్ళ దగ్గర ఉండే అంటే నేను పీల్చుకుంటానని ఈ ఆసన గురించి కొట్లాడుకుందరు ఏంట్రా ఆడికి వెళ్ళి కూర్చుంటాను మరి నాకు మాకు ఉంచుతా ఉండవు తింటా ఉండా పోయి చూసేస్తాను నేను పోతాను మరి చూసి ఆగమ్మమ్మ ఇంకా ఆగనట్టున్నావు అది ఇంకా కాలేదు అయినాక తినే బాబు మరి మా దండి ఆకలి అవుతాను ఏమన్నా తినడు కానీ ఆగరాదు ఏమో తింటాడే తినేడు తింటే ఉరుకుతాను కట్టాను మరి తినేస్తాడు ఏం చేస్తాను అది ఇంకా కాలేదు చూస్తాను పోయినట్టున్నాడు అంటే నేను తింటే ఏం చేస్తాం మరి పోయి చెప్పు
సూపర్ ఉంటుంది చేస్తా తినేవు. నిఖిల్ ముక్కులకు వచ్చిందేమో కమ్మగ వాసన ఉరికి వచ్చిండు. ఏంటే పప్పు అంటుతుందట అమ్మ. పప్పు అంటుందా? అయిందా అయిందా అయిపోయిందా? మరి ఆకలి అవుతుందా? అడుగు. మీ నాన్న తింటాడా? నాన్న తింటాడా? తిన్నాడా? మీ అమ్మ తిన్నదా? ఏ మరి మాకు మీ అమ్మ తింటా మీ నాన్న తింటాను. కొద్దిసేపు మసరాలి, పళ్ళెం పెట్టుకుంటే మంచిగా మసులుతుంది. మసిలిన తర్వాత రవ్వ పోసి కలుపుకోవాలి. అసలు అయిపోయిందానే? అయిపోయింది. రవ్వ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము సింపుల్గా చేసుకుంటాం, కొన్ని వేసేటివి కూడా ఏం కావచ్చు. ఎందుకంటే మాకు ఉన్న దాంట్లోనే చేసుకొని తింటాం. అవును, ఇంకా అది వేయాలి ఇది వేయాలంటే మా దగ్గర ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకనే మాకున్న దాంతో ఏదైనా చేసుకొని తింటాం, ఏమనుకోవద్దు. అన్నీ వేసిన కానీ ఒక పల్లీలు లేవు. అన్నేసింది, ఒక పల్లీలు వేయలేదు. ఇక లేని నాటి కోసం మనం ఏం చేయలేం కదా. షాపులలో కూడా మా దగ్గర పాటల లేవు పల్లీలు, అందుకనే ఇక మేము వేసుకోలేదు. గంగలక్ష్మి చేసింది ఇలా వచ్చింది. మనల్ని రమ్మను పో. అయింది ఉప్మా తింటాను. సరే అయిపోయిందా? అయిపోయింది. నిఖిలు ఉప్మా అయిపోయిందా? తినేవు పో ఉరుకు. ఉప్పు ఇప్పుడు అయితే లేదు, అడ్డం అడుగుతాను. కాలేదా? అయింది రండి అమ్మమ్మ. దా అయిపోయింది. అయిపోయిందా అమ్మమ్మ? అయింది దా అమ్మమ్మ. దా చేతులు కడుక్కొని రండి. అయింది. చేతులు కడుక్కుంటే ఉప్పు అయింది అన్నం వాళ్ళు నిజంగా బాగా కడుపులకు ఏం లేదు. ఆఖరికి ఇప్పుడు ప్రాణం పడ్డట్టు అయిన అంటారు కదా. ఇక అయిందంటే ఇక తింటానని ఇక లేచింది. అమ్మమ్మ చెయ్యాడు కదా. నేను నీళ్ళు ఎత్తుండు, ఆ బండల్లో ఎడిపోతావు, రాలి పడతావు. అమ్మమ్మ దయటు గీడ పెట్టు కడుగుదాం. జాగ్రత్త మీద మనకి కడగలు ఇక్కలు చేతులు నేనేం చెయ్యి. నేను కూడా చెయ్యి కడుక్కోవాలి. నాకు కడిగినా కడుక్కున్నా తెల్లడి చెయ్యే. గంగలక్ష్మి అయితే అన్ని ప్రిపేర్ చేసింది, ప్లేట్లు కూడా రెడీలో పెట్టింది. రెడీలో పెట్టి నీకు వేసే 5గురికి వేస్తానా? వేసాయి ఒక్క ముద్ద అయినా కానీ నిఖిల్ కడ సానే అన్నారు. నేను అందరికి సమానం వేసినావు కదా? సమానం వేసిన. రండి ఆయగలుతుందా? నీ ఊదినిగా చల్లారిపోయింది. తినానా? అద్భుతం, అమృతం తిన్నట్టు అనిపిస్తుంది నాకు. నాకైతే సేమ్ దేవతల అమృతం తాగుతారు చూడు, సేమ్ అది తిన్నట్టు అనిపిస్తుంది. నీకు
అప్పుడే అసలు ఏర్పడ్డది దేవస్థానం అమృతం తీరు అప్పుడే మా అమ్మమ్మ ముందు ఏర్పడ్డది నాకు తర్వాత ఏర్పడ్డది. కమ్మండది కమ్మగా సూపర్ మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నది నిజంగా సూపర్ ఉన్నది. తిను ఎట్లున్నది అత్తమ్మని రాను ఎట్లున్నది సూపర్ ఉన్నది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది నువ్వు తిని మంచిగా ఉన్నది కమ్మన్నది కమ్మన్నది మనం మంచిగా ఉన్నాయి. నిఖిల్ మంచుకున్నదా కమ్మున్నదా మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నది మరి మంచిగా ఉన్నది మంచిన్నది అమ్మున్నది కమ్మ రుచి పాకం బెల్లం పాకం తిరనిపిస్తాను నాకు కమ్మున్నది బెల్లం పాకం. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తండ్రి పాలగొట్టు పాలగొట్టు